వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణం పెద్ద కొట్టాల నందు జరిగిన కృతజ్ఞత కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ గారు. జగన్ పార్టీపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు. తల్లికి వందనం పథకం ఇంట్లో నలుగురు పిల్లలకు ఒకేసారి అమౌంటు. పాణ్యం నియోజకవర్గ ప్రగతి నివేదిక 2024 నుండి 25. గ్రామ ప్రజల కొరకు వాటర్ ఫిల్టర్ను ప్రారంభించిన మాజీ మండల అధ్యక్షుడు భూమా బ్రహ్మానందరెడ్డి. ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే వారిపై కఠిన చర్యలు, డిటిఓ ఐశ్వర్య రెడ్డి. గ్రామ తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా విడతల సుధాకర్ గారికి అప్పటి స్వాగతం తెలియజేస్తున్నాము మా కాలనీ తరఫున. అలా సుధాకర్ జనసేన నాయకులు సుధాకర్ గారికి, పబ్బతి రవి గారికి స్వాగతం సుస్వాగతం. డైరెక్టర్ అయినందుకు గౌరవనీయులు ఎల్ఎండి బండి ముందు ఉన్నాం. అన్నకు తండ్రి లేండమ్మా. వర్తిల్లాలి. స్వాగతం సుస్వాగతం. మన ఎల్ఎండి ఫిరోజ్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా బండి కొంచెం ముందు పోవాలి. అన్న
ఇక్కడ ఈ ప్లేస్ లో మూడోసారి నేను వచ్చింది. చాలా సంతోషం. ఎందుకంటే రవి అన్న ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే చాలా భారీగా కండక్ట్ చేస్తారు. దానికోసం రవి అన్న తీసుకొచ్చారు. దానికోసం ఈ ఘనత జనసేన వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, ప్లస్ కూటమి ప్రభుత్వంకి దొరుకుతుంది. సుధాకర్ అన్న చెప్పినట్టు నేను ఎలక్షన్స్ అప్పుడు నాన్నకి టికెట్ వచ్చిన నాతో పగలు రాత్రి కష్టపడిన ఎవరైనా వ్యక్తులు ఉన్నారంటే ఒక సుధాకర్ అన్న కానీ, రవి అన్న కానీ, నరేష్ అన్న కానీ, ప్రతి ఒక్కరు జనసేన వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ఎట్లా పనిచేశారో అట్లనే వీళ్ళు కూడా పనిచేశారు. నేను రోజు పొద్దున సుధాకర్ అన్నకి మెసేజ్ చేసేవాడిని, అన్న ఈ వాటిలో మనం వెళ్ళాలి అంటే సుధాకర్ అన్న ఆయన వేరే అంటే మా అన్నతో కానీ నాన్నతో కానీ సుధాకర్ అన్న టీం వెళ్ళేది. నాగేష్ అన్న కానీ, సందీప్ అన్న గాని, రవి అన్న గాని ఎవరో ఒకరు నాతో పాటు వచ్చేవారు. ఏదో మన యువగలం మన లోకేష్ బాబు వచ్చినప్పుడు కూడా చాలా మందిని తీసుకొచ్చారు. సుధాకర్ అన్న గాని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చినప్పుడు లాస్ట్ డే అప్పుడు కూడా చాలా మంది జన సైనికులు వచ్చినారు. సరే కొన్ని మిస్అండర్స్టాండింగ్ ఉంటారు. ఒకటే అంటారు, ఎవరేమన్నా కానీ మీరు నాకు ధైర్యం చూపించవచ్చు. సుధాకర్ అన్నకి తెలుసు ఎంత అర్ధరాత్రి ఫోన్ చేసినా ఖచ్చితంగా నేను చెప్తా, ఏమన్నా ఏం ప్రాబ్లం అని ఖచ్చితంగా అడుగుతా. ఏమన్నా ఉంటే కూడా 1-10 సార్లు ఒక పని కాకపోతే మళ్ళీ నేను ఫోన్ చేస్తా. ఏమన్నా ఇందా కదా అడగండి సుధాకర్ చేశాను. సరే ఏదైనా చిన్న అంటే ఇప్పుడు ఒక 2-3 పార్టీలు ఏదైనా చిన్న అంటే ఉంటుంది ఒకటి, అది లేకుండా ఖచ్చితంగా నేను ఏమంటాను కూడా ఒకటి అంటాను, అన్న మీరు ఎవ్రీ మంత్ మీటింగ్ కండక్ట్ చేసేది మీరందరూ ఏదైనా మనకు నేను వస్తాను, మీ ఆఫీస్కి వస్తాను. సమస్యలన్నీ నాకు ఈజీగా తెలిసేదాన్ని. ఇంకొకటి నేను మాట్లాడేటప్పుడు ఎంత ఫోన్ చేసి ఏమైనా సమస్య అంటే మన వైసీపీ నాయకులు దాన్ని ఏదో విధంగా తీసుకుని నా గురించి ట్రోల్ చేశారు. ఒక్క సంవత్సరంలో నంద్యాలలో మేము చాలా అంటే చాలా అభివృద్ధి చేశాం. ఎందుకంటే మీరు ప్రతి దగ్గర ఇప్పుడు చూడండి రోడ్లన్నీ శాంక్షన్ అయిపోయాయి. పద్మావతి రోడ్డు కానీ నిన్ననే మనకు శ్రీనివాస్ సెంటర్ నుంచి కరెక్ట్ మన ఎన్టీఆర్ శాంతికాల దగ్గర వరకు రోడ్డు ప్రతి గ్రామంలో మేము డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. ఖచ్చితంగా ఇంకా ఈ 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము నంద్యాలలోనే ఉంటాం. ఎక్కడ పోం, నంద్యాలలో ఉండి ఖచ్చితంగా నంద్యాల డెవలప్ చేసేదే మన కానీ అందరూ కలిసి కట్టిగానే ముందుకెళ్దాం. ఎవరన్నా ఏమన్నా వీళ్ళ మధ్య ఏముంటే ఏమట్లాంటి లేదు. ఎందుకంటే సుధాకర్ అన్న కూడా నాకు అన్న లాంటి వాడే. అట్లా అంతా మేమంతా మిత్రులమే. ఇక్కడ నేను లీడర్ కాదు, వాళ్ళ లీడర్ కాదు, అందరూ మేమంతా మిత్రులమే. ఖచ్చితంగా మీరు అర్ధరాత్రి ఏమన్నా సమస్య ఉండండి, ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. మీకు తెలుసు మీరు హైదరాబాద్ లో ఉంటే కూడా నాకు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నావు అంటే అన్న వచ్చాడు అన్న నేను కలిసినాను. నాకట్లా ఏముండదు. నేను ఇప్పుడు నేను ఎమ్మెల్యే కొడుకులో నేను పుట్టినప్పటి నుంచి నాన్న ఎమ్మెల్యేనే మంత్రిని అర్థం మనకి ఎప్పుడు ఏం గర్వం లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూసిన పదవిలే మనకేం లేదు. దానికోసం మనం ఎప్పుడు ప్రజల దగ్గర ఉంటాం. ఖచ్చితంగా ప్రజల కోసమే పని చేస్తాం. మన అది చిన్న చిన్న సమస్యలు ఏదన్నా ఉంటే కూడా మనం 6 గంటలు 7 గంటలు ఏ గంట వచ్చినా ఖచ్చితంగా నేను వస్తానని వచ్చే ఎన్ని ఎలక్షన్ లో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ మనం అందరం కూటమి ప్రభుత్వం ఏకంగా మనం తేవాలని కోరుకుంటూ ఏం చేశామో నేను చదువుతాను. ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా ఇంకా 4 సంవత్సరాలు రాత్రి పగలు మీకోసం కష్టపడి మీ గ్రామం కోసం మన ఊరు కోసం మనం కష్టపడ్డాం. మనమంతా నెక్స్ట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం తీసుకొస్తామని అట్లానే మళ్ళీ ఒక్కసారి మన రవి అన్నకి ఇంకా జన సైనికులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. సంతోషాన్ని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి చాలా కష్టపడిన వ్యక్తి పార్టీ బేస్ను పెంచుకోవాలి.
మన పార్టీ ఇదివరకు చెప్పినట్టు లక్ష్మి చెప్పినట్టు 2019కి ముందు చాలా తక్కువ ఉండింది. ఇప్పుడు 2025కు ఇంతమందిగా పెరిగింది. చాలా సంతోషం. ఈ పార్టీ బేస్ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా పెంచుకోగలం? ఒకటే మార్గం ఉంది. మొన్న ఓట్లలో వేసినప్పుడు చూసాము, కొంతమంది వైసీపీకి వేశారు, కొంతమంది టీడీపీకి వేశారు, కొంతమంది జనసేనకి వేశారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి వేశారు. జనాలందరూ ఎక్కడో లేరు, ఎక్కడో ఒక చోట ఓట్లేసిన వాళ్ళగా ఉన్నారు. మన బేస్ను పెంచుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అక్కడి నుంచే తెచ్చుకోవాలి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ దగ్గర ఉంది. వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి వైసీపీ ఓట్ బ్యాంక్ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓట్ బ్యాంకును మనం తెచ్చుకుంటున్నాం, ఏమీ తప్పు చేయటం లేదు. ఈ ఓట్ బ్యాంక్ ఒకప్పుడు అక్కడికి పోయింది, మనం మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నిజాయితీ కలిగిన పార్టీ. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే జనాల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న పార్టీ. ఒక పక్క జనసేన అయినా, ఇంకో పక్క టీడీపీ అయినా, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా, అందరూ ముగ్గురు బీజేపీ పార్టీతో కుమ్మక్కైన పార్టీలే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఏ బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు అయితే వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి ఏది కావాలంటే అది చేశారు. మోదీకి దత్తపుత్రునిగా వ్యవహరించాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు గారు, జనసేన ఏమో ఏకంగా కూటమే సాగిస్తున్నారు టీడీపీతో. ఇక వీళ్ళు ఏం పోరాడతారు? బీజేపీతో పోరాటాలు చేయకపోతే మనం ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? పోలవరం ఎలా వస్తుంది? రాజధాని ఎలా వస్తుంది? విశాఖ స్టీల్ని ఎలా కాపాడుకుంటాం? ఇవన్నీ జరగాలి అంటే బీజేపీతో పోరాటం చేసే పార్టీ కావాలి. ప్రజలకి ఇది అర్థం కావాలి, మనం ప్రజల్లోకి ఇది తీసుకువెళ్ళాలి. బీజేపీతో పోరాటం చేసే సత్తా ఉన్న, నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఇది మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మరి ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనడం కంటే మిగతా లీడర్లలోకి తీసుకువెళ్ళాలి. మండల లీడర్లైనా, గ్రామ లీడర్లైనా, లేకపోతే టీచర్లైనా, ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే మిగతా పార్టీలలో ఉన్నారో వాళ్ళలోకి మనం తీసుకువెళ్ళాలి. వాళ్ళతో కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ చేయాలి. మనం ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అన్న లిస్టు రాసుకోవాలి. వీళ్ళతో నేను మాట్లాడితే ఏదో ఒక రోజుకైనా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వస్తారు అన్న నమ్మకం ఉన్న వాళ్ళని లిస్టు రాసుకొని వాళ్ళను కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ చేయాలి. కంటిన్యూస్ గా కౌన్సిలింగ్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒకసారి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మన పార్టీలోకి వచ్చే అవకాశాలు తక్కువ. ఇది కదా నిజమైన మార్పు అంటే, ఇది కదా అసలైన అభివృద్ధి అంటే. ఏడాది క్రితం గౌరు చరితారెడ్డి అనే నేను అన్న ఒక్క మాట పాణ్యం ప్రజల జీవితాల్లో నవశకానికి నాంది పలికింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గార్ల సహకారంతో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారి సారథ్యంలో ఏడాదిలోనే రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా రూపుదిద్దుకుంటూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సంక్షేమ, అభివృద్ధి పథంలో శరవేగంగా పయనిస్తూ రాయలసీమ ప్రగతికి దిక్సూచిగా నిలుస్తోంది మన పాణ్యం నియోజకవర్గం. రాయలసీమలో అత్యంత వెనుకబడిన పాణ్యం నియోజకవర్గంలో పేదల సంక్షేమానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు పెద్దపీట వేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పథకం కింద సుమారు 40,000 మంది లబ్ధిదారులకు 196,76,80,80,000 రూపాయలు పింఛన్ల కింద అందించడం జరిగింది. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేస్తున్న 117 మంది లబ్ధిదారులకు 1 కోటి రూపాయలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీలు అందజేసి అండగా నిలిచారు. ఓ పక్క క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూనే మరోపక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు. 2024-25 సంవత్సరంలో 15.94 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. R&B శాఖ ద్వారా మంజూరైన 83.72 కోట్ల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా గుంతల రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేయించారు. నూతన బీటీ రోడ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు. ఇక కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాణ్యం నియోజకవర్గానికి చెందిన 16 వార్డులలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 41.22 కోట్లతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ తదితర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కల్లూరు అర్బన్ పరిధిలోని 16 వార్డుల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు కృషి చేస్తున్నారు. పాణ్యం ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా నంద్యాల నందికొట్కూరు రోడ్డులో 3 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో గడివేముల బైపాస్ రహదారి నిర్మాణానికి మొదటి విడతగా 2 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం గడివేముల బైపాస్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అదే విధంగా పల్లె పండుగ కార్యక్రమం కింద పాణ్యం నియోజకవర్గంలో పాడి రైతులకు పశువుల నిర్వహణ మరియు పాల ఉత్పత్తికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా 2.90 కోట్ల నిధులతో 126 మినీ డైరీ ఫార్మ్స్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారి చొరవతో గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో కుంగిన అలకనూరు రిజర్వాయర్ బండ శాశ్వత మరమ్మత్తు పనులకు కూటమి ప్రభుత్వం 36.26 కోట్లతో నిధులు మంజూరు చేసింది. అలాగే పాణ్యం నియోజకవర్గ వర ప్రధాయని అయిన గోరుకల్లు ఆనకట్ట వద్ద 3.6 కోట్ల నిధులతో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. ఇక పాణ్యం నియోజకవర్గంలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన, మెరుగైన వసతి సదుపాయాలు కల్పించే దిశగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు పలు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ లో 1.92 కోట్లతో మరమ్మత్తు పనులు చేపట్టారు. ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల, కల్లూరు, ఓర్వకల్లు, పాణ్యం మండల కేంద్రాల్లోని కేబీజీవీ విద్యాలయాల్లో ఒక్కొక్కటి 1.35 కోట్ల చొప్పున మొత్తం 5.4 కోట్ల నిధులతో నూతన భవనాల నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ అందించిన 20 లక్షల CSR నిధుల కింద 10 లక్షలతో ఓర్వకల్లోని CHC ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి మరియు 10 లక్షలతో చిన్నటేకూరు గ్రామంలోని APSWR IIT మెడికల్ అకాడమీలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు ప్రఖ్యాత అమరరాజా కంపెనీ మరియు 16 ప్రముఖ కంపెనీలతో 2 జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించి 600కు పైగా యువతి యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. ఇక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్లును కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ప్రకటించడం పాణ్యం పారిశ్రామిక ప్రగతికి టర్నింగ్ పాయింట్ గా మారింది. ఓర్వకల్లు మండలంలోని 2621 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ సిటీకి 2786 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుతో 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఏపీ ప్రభుత్వం రూపొందించిన డ్రోన్ పాలసీలో భాగంగా మన ఓర్వకల్లు పారిశ్రామిక వాడలోని 300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ హబ్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ గార్ల కృషితో ఇండి చిప్ లిమిటెడ్ కంపెనీ, జపాన్ కు చెందిన తన భాగస్వామ్య సంస్థ ఏఐతో మైక్రో టెక్నాలజీ లిమిటెడ్ తో కలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని మన ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తోంది. ఇక దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహన పార్క్ కూడా మన ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీలో ఏర్పాటు కానుంది. ఇక రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో భాగంగా గుట్టపాడు గ్రామంలో 219.05 ఎకరాల్లో 21.40 కోట్లతో నూతన ఎంఎస్ఎంఈ పార్క్ ను ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు ప్రారంభించారు. మొత్తంగా పాణ్యం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో పాణ్యం నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల నిధులతో
సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టించారు మన ప్రగతి సారథి ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. రాబోయే 4 ఏళ్లలో దేశం మొత్తం పాణ్యం వైపు తిరిగి చూసేలా అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీగా రూపుదిద్దుకునే దిశగా పాణ్యం నియోజకవర్గం ముందడుగు వేస్తోంది. నమస్కారం అండి, నా పేరు సత్యవాణి. ఇలా గత ప్రభుత్వంలోని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానని అన్నారు. కానీ ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలోని 4 పిల్లలకి కూడా స్కూల్ తెచ్చేయడానికి తల్లికి వందనం 4 పిల్లలకి పడింది. మాది చెప్పుల షాపు రోడ్డు మీద. ఈ టైంలోని మాకు స్కూల్ తెరిచే టైంకి వేయడం వల్ల మాకు బుక్స్ కొనుక్కోవడానికి ప్లస్ ఆసరాగా అనిపించింది. ఇలా వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ప్రభుత్వంలోనే. కాబట్టి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, గవర్నమెంట్ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం అండి. మా పేరు దివ్య అండి. నాకు 2 పిల్లలండి. అది ప్రభుత్వంలో అమ్మఒడి ఇస్తామనేసి 2కే ఇస్తామని ఒకరికే ఇచ్చారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దయ వల్ల మా 2 పిల్లలకి తల్లికి వందనం వచ్చిందండి. మేము రోడ్డు మీద సోడాలు అమ్ముకునే వాళ్ళం అండి. మా 2 పిల్లలకి బుక్స్ అన్ని కొనుక్కోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడ్డదండి. ఇలా చేసినందుకు బాబు గారికి ధన్యవాదాలు. ఇలాగ ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ 10 ఏళ్ళకి కూడా ఇలాగే చేయాలి, చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలండి. నమస్కారం అండి. నా పేరు రొంగల నూకరత్న. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రవర్తనలోని ఇప్పుడులోని చాలా ఆనందం అనిపించింది. కానీ 2 పిల్లలకి కూడా డబ్బులు బాగానే వచ్చాయి. వాళ్ళకి స్కూల్ ఫీజు అని, బుక్స్ అని కట్టుకోవడానికి కూడా మాకు ఏ ఇబ్బంది లేదు. మాకైతే పాప ఒక్కదానికే వచ్చిందండి. కానీ పాపకు కూడా 2 సంవత్సరాలు ఇచ్చారండి. తర్వాత నెంబర్ ఏదో తప్పు వచ్చిందని చెప్పేసి ఇవ్వడం మానేశారు. 2 సంవత్సరాలే మాకు వచ్చిందండి. మాకు ఇప్పుడు మాత్రం అన్న ప్రకారంగా కానీ మొత్తం 2 పిల్లలకు కూడా మాకు డబ్బులు బాగానే ఇచ్చారండి. పిల్లలకి అంటే మెయిన్ పిల్లలు స్కూల్కి ఇంపార్టెంట్గా బాగా ఉపయోగపడతాయండి. వాళ్ళ ఫీజులని, బుక్స్ అని, బ్యాగులని కొనుక్కోవడంలో మాత్రం మాకు బాగా సాయం చేశారండి. కానీ మేము పేదవాళ్ళం కాబట్టి మాకంటూ ఒక ఆధార్ కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడుకి, లోకేష్ గారికి నమస్కారం. నమస్తే అండి, నా పేరు కురచాల అవలక్ష్మి అండి. జగన్ పాలన ఉన్నప్పుడు అండి మాకు అమ్మఒడి వేసారండి. అది ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు, కానీ ఒకరికే పడింది. అది కూడా 13,000 ఇచ్చారు. కానీ 3 సంవత్సరాలు ఇచ్చారండి మాకు. ఇప్పుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాకండి మాకు 2 పిల్లలకి వచ్చిందండి తల్లికి వందనం అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చాలా చాలా సంతోషంగా ఉందండి. యూనిఫామ్స్ వస్తున్నాయి, అలాగే బ్యాగులు వస్తున్నాయండి. పిల్లలకి కూడా భవిష్యత్తు ఇంకా ముందుకు ఇంకా బాగుంటుందని నేను లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాకు నమస్కారాలండి, మా ధన్యవాదాలండి. నా పేరు దివ్య, కొరచ దివ్య. మా గతంలో ఒక పాపకే అమ్మఒడి పడింది. ఇప్పుడు తల్లికి వందనం 2 పిల్లలకి సక్సెస్ఫుల్గా వచ్చిందండి. మాకు చాలా ఆనందంగా ఉంది. మా 2 పిల్లలు చదువుకునే స్టేజ్కి ఇప్పుడు పుస్తకాలు కొనుక్కోవాలి, ఖర్చులు ఉన్నాయి సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ చేశారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు 2 భవిష్యత్తు ఆయన చేతుల మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు. నా పేరు పైల నాగమనండి. గతంలో అయితే మాకు అమ్మఒడి పాపకు ఒక్కదానికి పడింది. ఇప్పుడైతే తల్లికి వందనం 2 పిల్లలకి పడిందండి. లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలండి. మూలపెద్దమ్మ జాతర సందర్భంగా ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినారు. భూమా బ్రహ్మాందరెడ్డి గారు ప్రారంభోత్సవం చేసినారు. మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రారంభోత్సవానికి హాజరైనారు. మినరల్ వాటర్ కూడా బాగా రుచిగా ఉన్నాయి. 16 రోజుల పండుగ వరకు ఉచితంగానే మినరల్ వాటర్ ఏర్పాటు చేసినారు. దీనికి సంబంధించినటువంటి దాతల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినారు. కాబట్టి ఈ యాత్రికుల సత్ర వసతి గృహం పక్కనే ఏర్పాటు చేసినారు. కాబట్టి మూలపెద్దమ్మ జాతరకు వచ్చినటువంటి కానీ వారాలు చేసే వాళ్ళకి కానీ అనుకూలంగా ఉంటుందని సత్రాల దగ్గర ఏర్పాటు చేసినారు. అందరికీ గ్రామానికి కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఏర్పాటు చేయడం అయింది.
ఏదో ఒకటి సద్వినియోగం చేసుకోండి అని పోయిన ప్రజలకు పోయిన గ్రామ పెద్దలకు డబ్బులు ఇచ్చిన దాతలకు నా కృతజ్ఞతలు. మిల్లర్ వాటరు 16 ఫ్రీవేసి రేటు తగ్గించి తర్వాత 16 నాళ్ళ పండుగ తర్వాత రేటు తగ్గించి వాటర్ ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాల్సింది. మాట్లాడలేదు ఏదో నీళ్లు బాగా వాడుకోండి. భక్తులు గ్రామ ప్రజలు సౌకర్యార్థం ఏర్పాటు చేసినాము. రేటు తగ్గించి గ్రామ ప్రజలు వచ్చిన భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోగలను. రేటు తగ్గించి గ్రామంలో రేటు తగ్గించి 16 నాళ్ళ పండుగ తర్వాత సవాలు పెడతాం. రేటు తగ్గించి ఎందుకు 2 రూపాయలు కూల్ వాటర్ 20 రూపాయలు పెట్టి చేస్తాం. గ్రామంలో దాతల సహకారంతో రెడ్డి గారు అన్నగారు ప్రారంభోత్సవం చేశారు. అందరూ ఊరికి వచ్చిన భక్తులు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క మినరల్ వాటర్ బాగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. దాతలకు అందరూ కృతజ్ఞతలు. దాతల పేరు చెప్పండి. దాతల పేరు చెప్పండి. బస్రెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డి, చంద్రగోపాల్ రెడ్డి 15,000 ఇస్తారు. జిల్లాల జగదీష్ రెడ్డి, పందిల వెంకట సుబ్బారెడ్డి, కేవీ నాయిరెడ్డి, బల్ఫనూరు వేణుగోపాల్ రెడ్డి, వేంపల్లె వేంపల్లె తిమ్మారెడ్డి భార్య రమణమ్మ, భూమా వీరభద్రారెడ్డి. పెద్దమ్మ అమ్మవారి ఆశీస్సులతో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఈ ప్లాంట్ కోసం భూమా బ్రహ్మాందరెడ్డి అన్నగారు దాతలు ముందుకు వచ్చేలా ఎంతో కృషి చేశారు. ఈరోజు ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ ఓపెన్ అయిందంటే అది బ్రహ్మాందరెడ్డి అన్న కృషి వల్ల ఓపెన్ అవ్వడం జరిగింది. దీనికోసం దాతలతో మాట్లాడి అలాగే దీని నిరీక్షణ పర్యవేక్షిస్తూ ఈ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంది అని బ్రహ్మాందరెడ్డి అన్న గారు దగ్గరుండి చూసుకోవడం వల్ల ఈ ప్లాన్ నిర్మించడం జరిగింది. ఇక్కడ నార్మల్ వాటర్ ఉన్నాయి, కూల్ వాటరు, 2 వాటరు జనానికి ఇబ్బంది లేకుండా పెద్దమ్మకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి తాగునీరు ఇబ్బంది రాకుండా అన్నగారు ఎంతో ఇది దగ్గరుండి చర్య తీసుకోవడం జరిగింది. దీనికోసం చాలామంది దాతలను ముందుకు తీసుకొచ్చారు. బసిరెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డి ₹1,00,000 డొనేట్ చేయడం జరిగింది. రెడ్డిపల్లె వాళ్ళది వచ్చేసి రెడ్డిపల్లె గ్రామం. బనిగానపల్లె కాన్స్టెన్సీ రెడ్డిపల్లె గ్రామం. ఇంకా అన్నవారి కృషి వల్ల 20,000, 10,000 ఇచ్చిన దాతలు ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర వేపడం జరుగుతుంది. మా గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ భక్తుల కోసం మొట్టమొదటిసారిగా నిర్మించడం జరగడం వల్ల చాలా సంతోషపడుతున్నారు పెద్దమ్మ. ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీటీఓ ఐశ్వర్యారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐశ్వర్యారెడ్డి మాట్లాడుతూ స్కూల్లో రీఓపెన్ సందర్భంగా స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా స్కూళ్లకు విద్యార్థులను తరలించే ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే వారి ఆటోలను సీజ్ చేయడం జరుగుతుందని, తిరిగి ఇవ్వడం జరగదని హెచ్చరించారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా నమ్మకమైన ఆటోలోనే తమ పిల్లల్ని స్కూల్ కి పంపించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను నంద్యాల డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈ వీక్లో చాలా స్కూల్స్, కాలేజెస్ రీఓపెన్ అవ్వడం జరిగింది. వెకేషన్ తర్వాత పిల్లలందరూ మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్జీఎం కాలేజ్లో నిర్వహిస్తున్నాము. అన్ని స్కూల్, కాలేజ్ల బస్ డ్రైవర్స్, ఈఐబీ డ్రైవర్స్ అక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే సేఫ్ డ్రైవింగ్ అంటే ఏంటి, ఎస్పెషలీ హెవీ వెహికల్స్ నడుపుతున్న ఈ స్కూల్ బస్సులు అవి వాళ్ళకి ఎలా రోడ్డు మీద డ్రైవ్ చేయాలి,
పక్కనున్న చిన్న బండ్లని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు ఎంత డిఫెన్సివ్ డ్రైవ్ అనేది చేయాలి అనేది దాని మీద ఈరోజు ఒక లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆటోలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పేది ఒకటే, మీరు ఆటోలో పంపించేటప్పుడు ఆటోలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి. తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఉన్నా కూడా మీ పిల్లల్ని అందులోనే పంపించడం జరపద్దు. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రేపొద్దున ఏదైనా మీ పిల్లలకి ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. సో అది మీరు పరిగణనలోకి తీసుకోవాలి. వీలైనంత వరకు స్కూల్ బస్సులు అవి ఎంచుకోవడానికి చూసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలోకి వెళ్ళండి. ఆటోలో కూడా మంచి సీటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎక్కువ మంది లేకుండా పిల్లల్ని ఎక్కించుకొని ఆటో అయితేనే ప్రిఫర్ చేయండి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఇట్లా అన్అఫీషియల్గా 30 మందిని 25 మందిని అట్లా పిల్లల్ని ఆటోలో ఎక్కించుకొని తిప్పుతున్నారు అని తెలిస్తే మాత్రం ఆటో సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా సీరియస్ అఫెన్స్. పట్టుకున్నాక ఆటో వదిలేది కూడా ఉండదు. మళ్ళీ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంత పై వరకు పోతుంది. నేను ముందే మీకు హెచ్చరిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీరు ఇలా హెవీగా పిల్లల్ని వేసుకొని ఆటోలో అటు ఇటు మొత్తం అన్ని లగేజ్ వేసుకొని తీసుకెళ్తున్నారు అంటే ప్లీజ్ ఆ ఫోటోని DTO నెంబర్కి పెట్టండి. ఆ నెంబర్ కూడా నేను కింద మీకు డిస్ప్లే అవుతుంది. సో వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణం పెద్ద కొట్టాల నందు జరిగిన కృతజ్ఞత కార్యక్రమంలో పాల్గొన్న NMD ఫిరోజ్ గారు. జగన్ పార్టీపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు. తల్లికి వందనం పథకం ఇంట్లో 4 పిల్లలకు ఒకేసారి అమౌంటు. పాణ్యం నియోజకవర్గ ప్రగతి నివేదిక 2024 నుండి 25. గ్రామ ప్రజల కొరకు వాటర్ ఫిల్టర్ను ప్రారంభించిన మాజీ మండల అధ్యక్షుడు భూమా బ్రహ్మానందరెడ్డి. ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే వారిపై కఠిన చర్యలు, DTO ఐశ్వర్య రెడ్డి.